మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లా. ఈ వీడియోకి లైక్ కొట్టమని కూడా నేను అడగట్లా. బట్ ఈ అనాలిసిస్ నచ్చితే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. మీరు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోండి. వాట్సాప్‌లో మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూపుల్లో పంపుకోండి. ఫేస్‌బుక్‌లో షేర్ చేయండి. మీ ఇష్టం. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ అనాలిసిస్ నచ్చితే డెఫినెట్లీ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఎక్కడైనా షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి అందరికి కనిపించేలాగా. సో విషయానికొస్తే జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజుకి ఉన్న గొడవ ఈనాటిది కాదు. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి కనిపించింది. ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా ఇరకాటంలో పెడుతూనే ఉన్న రఘురామకృష్ణరాజు ఒక పాయింట్ తర్వాత జగన్ యొక్క బ్యాక్లాష్ ఎదుర్కొన్నారు. జగన్ యొక్క కోపం ఎట్లా ఉంటుంది అనేది ఆయన ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చింది. సో అట్లా ఎదుర్కొన్న తర్వాత ఏపీసీఐడి ఆయన్ని కొట్టిందంటూ ఆయన ఆరోపణలు చేయడం, అది నిజమేనంటూ కొందరు వైద్యులు దాని మీద రిపోర్ట్ ఇవ్వడం, ఆ తర్వాత ఆయన ఢిల్లీలో ఉండిపోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే రీసెంట్గానే ఏపీకి వచ్చి వెళ్ళినటువంటి రఘురామకృష్ణరాజు మళ్ళీ నరసాపురం నుంచి జనసేన లేదా టీడీపీ తరఫున లేదా ఈ కూటమి తరఫున పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. రీసెంట్గా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని కాస్త రెచ్చగొట్టే విధంగా, మీరు ఇంకా క్యాండిడేట్ని పెట్టుకుంటారా బాబు, నా మీద ఎవరు నిలబెడుతున్నారా బాబు అంటూ కాస్త ఒక రకమైన రెచ్చగొట్టే ధోరణిలోనే ఆయన మాట్లాడారు. రఘురామకృష్ణరాజుకి కంప్లీట్గా ఒక వ్యంగ్యము, ఒక రకమైనటువంటి ఫన్తో మాట్లాడుతూ ఉంటారు ఆయన. ఎనీవే, వీళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి గొడవలో నేను ఎవరిని సపోర్ట్ చేసేటువంటి ఉద్దేశంలో లేను. నిజంగా కనుక ఏపీసీఐడి ఆయన్ని కొట్టుంటే డెఫినెట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా న్యాయస్థానంలో ఉంది ప్రస్తుతానికి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా రఘురామకృష్ణరాజు పేరుని ఇన్నాళ్ళలో ఎత్తలేదు. అంటే అంత లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి జనరల్గానే, అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎత్తరు. ఎంత గొడవలు జరిగినా, ఎవరితో ఏం జరిగినా చంద్రబాబు పేరు ఎత్తుతారు తప్ప పవన్ కళ్యాణ్ పేరు కూడా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఎత్తరు. దత్తపుత్రుడనో ఇంకోటని కూడా ఇండైరెక్ట్గా మాడతారు. ఎవరైనా అంతే, అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ లెవెల్ని వాళ్ళు చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు, ఫీల్ అవ్వాలి కూడా. సో ఆ లెవెల్లో ఉన్నప్పుడు కాస్త మర్యాద కూడా మాట్లాడాల్సి ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గురించి తప్ప వేరే ఎవరి గురించి పేరెత్తి ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగానే రఘురామకృష్ణరాజు గురించి కూడా ఏ రోజు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్గా ఏదన్నా చేయడం కంటే కూడా రాజకీయంగా గట్టి దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతో ఆయన చెల్లెల్ని ఎంపీగా నరసాపురంలో ఆయన నిలబెట్టబోతున్నారు. ఆయన చెల్లె అంటే వైఎస్ షర్మిల కాదు, వైఎస్ సునీత కాదు, ఉమాబాల అని ఒక వ్యక్తి ఉన్నారు. ఆమెని జగన్మోహన్ రెడ్డి చెల్లి అని పిలుస్తూ ఉంటారు. సో ఆ వ్యక్తిని ఈ స్థానంలో నిలబెట్టి, ఆమె ఒక బీసీ మహిళ, ఇక్కడ ఉన్నటువంటి క్షత్రియ ఓట్లు కావచ్చు, కాపు ఓట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుకే పడతాయి. కానీ బీసీ క్యాండిడేట్ని పెడితే బీసీ ఓట్లన్నీ మనకే పడతాయి వైసీపీకి అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్తో, ఒక కొత్త ఐడియాతో జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగారు. డెఫినెట్లీ ఐడియా వర్కౌట్ అవుతుంది అంటున్నారు. జనసేన టీడీపీ కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నరసాపురంలో పోటీ చేయడం ఖాయం. నరసాపురం నుంచి బరిలో నిలుస్తున్న ఉమాబాల ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. 3 దశాబ్దాలుగా, అంటే రఘురామకృష్ణరాజుని ఓడించడానికి కావాల్సిన అనుభవము, ఎక్స్పీరియన్సు రాజకీయాల్లో ఆమెకి ఉంది. అటువంటి వ్యక్తిని ఆయన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంచుకున్నారు. జగన్ ఈ ఎంపిక వెనక కొత్త లెక్కలు తెర మీదకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఈసారి సామాజిక సమీకరణాలను తీసుకొచ్చారు తెర మీదకి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తు ఉండడంతో ఈసారి బీసీ కార్డుని ఇక్కడ ప్లే చేస్తున్నారు. గోదావరి జిల్లాలో 5 పార్లమెంట్ స్థానాల్లో రాజమండ్రి, నరసాపురం, ఏలూరు ఎంపీలుగా ఇప్పటికే ఆల్రెడీ బీసీ వర్గాలకు ఆయన కేటాయించారు. తూర్పుగోదావరిలో బీసీ కాపు సామాజిక వర్గాలకి మెజారిటీ సీట్లు ఖరారు చేశారు. శెట్టి బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు జగన్. రాజమండ్రి, నరసాపురం 2 పార్లమెంట్ స్థానాలు శెట్టి బలిజ సామాజిక వర్గానికి, అంటే బీసీ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఇదే రకంగా ప్లాన్ ఉంది. అయితే రఘురామకృష్ణరాజుని ఓడించాలి నరసాపురంలో అనేదానికి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఈక్వేషన్స్ ఏంటంటే, ఉమాబాల హెల్ప్తో ఆమెని క్యాండిడేట్గా పెట్టడం వెనుక కారణం, నరసాపురం పార్లమెంట్ స్థానంలో కాపు, క్షత్రియ, శెట్టిబలిజ, మత్స్యకార వర్గాలు పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత పార్టీతో విభేదించారు. వచ్చే ఎన్నికల్లో అవతల వైపు నుంచి, అంటే టీడీపీ జనసేన నుంచి పోటీ చేయబోతున్నారు. గత ఎన్నికల్లో నాగబాబు ఇక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయనకి 2,50,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 2004లో హరిరామ జోగే కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2009లో బాపిరాజు, 2014లో గోకరాజు గంగరాజు, 2019లో రఘురామకృష్ణరాజు గెలుపొందారు. ఈసారి అంటే వరుసగా క్షత్రియ సామాజిక వర్గం వాళ్ళందరూ పోటీ చేస్తున్నారు. అంటే ఇద్దరు ఏ పార్టీ తరఫున పోటీ చేసినా క్షత్రియ సామాజిక వర్గం వాళ్ళే పోటీ చేస్తున్నారు. అయినా కానీ ఈసారి పోటీలో కూడా క్షత్రియ సామాజిక వర్గాన్ని పెట్టకుండా బీసీ మహిళకి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇచ్చారు సీట్ ఈసారి. సో
కొంతవరకు కాపు ఓట్ బ్యాంకు, శెట్టి బలిజ ఓట్ బ్యాంకు, ముఖ్యంగా మత్స్యకార, శెట్టి బలిజ ఓట్ బ్యాంకు, బీసీ మిగిలిన బీసీ ఓట్లు అన్నీ కూడా ఈమెకు పడబోతున్నాయి అనేటువంటి థాట్‌తో జగన్మోహన్ రెడ్డి రకమైనటువంటి స్కెచ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ స్కెచ్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీరు కామెంట్‌లో చెప్పండి. అట్లాగే మీరు నాకు ఇప్పటికే మాటిచ్చినట్టుగా ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి.